ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజులకు తిరుచి ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవం. అహోబిల క్షేత్రంలో ఆగమోక్తంగా వసంతోత్సవాలు. శ్రీ ప్రహ్లాద వరదునికి స్నపన తిరుమంజనం. సింహాచల క్షేత్రంలో ఈ నెల 10న వైభవంగా చందనోత్సవం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో తొలి విడత చందనం అరగదీత. శ్రీకాళహస్తిలో ఘనంగా శనీశ్వరునికి అభిషేకం. శనిదోష పరిహార పూజల్లో పాల్గొన్న భక్తులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియ్యంగాళ్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవ మూర్తిని బంగారు తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధిలో ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియ్యంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమొర నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధిలో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమొర, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజీయర్ స్వామి పాల్గొన్నారు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు, వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు, చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై
ఉప్పు మీరెను ఇదే ఉడయవరు చక్కనైన సుజ్ఞానమునకిరవై ఉప్పు మీరెను ఇదే ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున దిగువ అహోబిలంలో స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత పసుపు, చందనాది దివ్యమంగళ పరిమళాలతో నారసింహునికి స్నపన తిరుమంజనం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారికి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సంస్థాన పూజల్లో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్ణబోధ మండపంలో బ్రహ్మఖర్చిత మూలారాములకు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి శ్రీమఠం పీఠాధిపతులు కర్పూర హారతులను సమర్పించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో కొలువైన శ్రీ యోగాంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో పలు విశేష ఉత్సవాలను జరిపారు. ప్రాంగణంలోని నవగ్రహాలకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక శ్రీ యోగాంజనేయ స్వామివారికి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ అని స్మరిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష మల్లెల అర్చన నయన మనోహరంగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. ఆపై పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కళ్యాణ వెంకటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తొలి విడత చందనం అరగదీత మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన శ్రీ వరాహ లక్ష్మీనరసింహునికి నిర్వహించే చందనోత్సవంలో భాగంగా స్వామివారికి తొలి విడత చందన సమర్పణను సంప్రదాయ శోభితంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏకాదశి నాడు చందనపు చెక్కను గర్భాలయంలో స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ బేడ మండపం ప్రదక్షిణగా ఆలయ ఆవరణలో తొలి విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వరునికి అభిషేకం జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శని భగవానుడి చెంత అర్చకులు ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తొలుత తైలాభిషేకం చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. అభిషేకాన్ని వీక్షించి భక్తులు శనిదోష పరిహార పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ పూజ, పుణ్యాహ వాచనం జరిపి పలు రకాల పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రంలో శ్రీ కుంతి మాధవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర నామార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తెచ్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, పంచదార, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలలను అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఇక వరంగల్లోని జిట్టేడు హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. రామబంటుకు ఆరాధనలు జరిపి ఆకు పూజలు చేశారు. ఆపై పూలమాలలు, వడమాలలను పవనసుతునికి అలంకరణ చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని దుబ్బాక బాలాజీ దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి సకల సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు రకాల క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని భక్తులు పరవశులై తిలకించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ మహాలక్ష్మి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణ ధారణ జరిపి మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం.
మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 77,848 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,317 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,95,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.